తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం చెనమేరంలోని రాంప్రసాద్ ఎవెన్యూలోని శ్రీనివాస రెసిడెన్సీలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం భూపతిరాజు రవీంద్రనాథ్ ఠాగూర్, లక్ష్మీక్రాంతి దంపతులు, అల్లుడు కోసూరు భరత్ వర్మ, గాయత్రి దంపతులచే రుద్రాభిషేకం, జ్యోతిర్లింగార్చన వైభవంగా నిర్వహించారు. భీమవరం పట్టణానికి చెందిన పురోహితులు బ్రహ్మజోస్ల సత్యప్రసాద్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగం, శంకుచక్రాలు, గోవిందనామం రూపంలో రంగవల్లులు ప్రమిదలతో అలంకరించి జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ రోజున కార్తీక మాసం అందున సోమవారం, కార్తీక మాసం రోజున సోమవారం నాడు భీమవరం పట్టణానికి ఆనుకున్నటువంటి చెనమేర గ్రామంలో రాంప్రసాద్ రెవెన్యూ శ్రీనివాస
రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మరి భీమవరం వాస్తవ్యులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వారి దంపతులు వారి కుమార్తె అల్లుడు గారైనటువంటి భరత్ గారు ఈ రోజున వారి గృహంలో ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకం చేయడమే కాకుండా దాంతోపాటు ఈ రోజున కార్తీక దీపోత్సవం మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని వారి యొక్క నివాసంలో ఎంతో రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని వారితో పాటుగా వారి బంధువులు భక్తజన సహకారంతో ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. ఈ రోజున వారికితో పాటు అందరూ దీపం వెలిగించి ఆ పరమేశ్వరుడు యొక్క కార్తీక మాసంలో కనీసం ఒక్క దీపమైనా వెలిగించమని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. అటువంటి రోజున ఈ రోజున జ్యోతిర్లింగార్చన ఇన్ని దీపాలు వీరి గృహంలో వెలిగించిన తర్వాత భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారికి ఆ అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క దంపతులందరూ కూడా కలిసి సకల ఐశ్వర్యాలతో ఉండాలని చేసి కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ముందు చూపుతో చేసిన పంట కాలువలు మురుకు కాలువల ప్రక్షాళనతో ఉండి నియోజకవర్గం సురక్షితంగా ఉందని డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, వైస్ చైర్మన్ మంతెన శైలజరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో మోంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో మురుకు కాలువలు, పంట కాలువలను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు ముందు చూపు రైతుల పాలిట వరంగా మారిందన్నారు. గతంలో పంట పొలాలన్నీ నీట మునిగి రైతులు నష్టపోయేవారని, నేడు ఆ పరిస్థితి లేదని, పంట కాలువ, మురుగు కాలువ ప్రక్షాళనతో వర్షపు నీటికి ఎక్కడా అడ్డంకులు లేక సజావుగా సాగిపోతోందని, రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని వారు తెలిపారు. ఇటువంటి ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గానికి రావడం నియోజకవర్గ ప్రజలు అదృష్టమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల రాధా శ్రీనివాస్ బలరాం, జి వెంకట సత్యనారాయణ, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఉండి అక్కగేటి దగ్గర పరిచయం మన వైస్ చైర్మన్ గారు, నీటి సంఘం డైరెక్టర్లు అందరం కలిసి స్టాఫ్ అంతా కలిసి ఉండి అక్కగేటి దగ్గర ఎలా ఉంది ఏంటని చూడటాకనే వచ్చాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం బట్టి చేస్తున్న ఫలితం ఈ రోజున కనపడింది. ఎందుకంటే ముంపు ఉన్నప్పుడు ఈ ఉండి కెనాల్ మీరు చూసే ఉంటారు, ఎప్పుడు కూడా తునకలాడుతా గట్లు ఎక్కేసి పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు సూచనల మేరకు మేము ముందు చూపు చర్యగా చేసిన వలన ఈ రోజున ఎక్కడా కూడా వాటర్ స్ట్రాగన్ అయ్యి రోడ్డు మీద ఎక్కడ పరిస్థితి తీసుకొచ్చాం. మురికాలలో కానీ పంటకాలలో కానీ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచడం వల్ల రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు బొండాడ పంటకాల కూడా ఇంచుమించు 22 కిలోమీటర్లు తవ్వటం వల్ల ఇవాళ వాళ్ళ రైతులందరూ కూడా ఇక్కడి నుంచి 22 కిలోమీటర్లు ఉప్పుడేళ్ళలో కలుస్తుంది. అది ఏళ్ళలో కలుస్తుంది. మన నీరు ఇవాళ కాలంలో కలుస్తుంది. ఎప్పుడు కూడా పోటీకి అది బొండాడ దాకా వచ్చేది. ఎదురొచ్చి వాటర్ని మనం ఈ వాటర్ ప్రెజర్ వల్ల కిందకి తీసుకెళ్తున్నాం. కిందమైన రైతులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ వాటర్ సరైన వాటర్, మంచి వాటర్ మాకు ఇవ్వటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో మంచినీళ్ళ చెరువులో ఈ రోజుల్లో కనుక మంచినీళ్ళ చెరువుకి వెళ్ళి చూస్తే చల్లనీటి సాల్ట్ వాటర్ ఉండేది. ఎందుకంటే మన పంటకాలం నుంచి పంటకాలకు చేర్చి రొయ్యల చెరువులు, చేపల చెరువులు తవ్వటం వల్ల ఆ నీళ్లు కాళ్ళలో కుదిలేయటం వల్ల ఈ పంచాయతీ ట్యాంకులో ఉన్న నీళ్ళన్నీ కూడా చల్లనీటి పెరిగిపోయేది. ఎమ్మెల్యే గారు కఠినమైన చర్య తీసుకుని కఠినంగా ఇది ప్రక్షాళన చేయాలని ఒక ఆదేశించి ఆ విధంగా మేమందరం కూడా ఎవ్వరూ కూడా పంటకాలంలోకి తీయటానికి లేదు. ఎటువంటి చెరువు ఉన్నా సరే దానికి మురికి అంగు లేకపోతే కనుక ఖచ్చితంగా నిర్మాణం లేకుండా నా చెరువు అయినా సరే కొట్టేయమని చెప్పి ఆదేశించారు. అందుకని ఆ ప్రణాళిక ప్రకారం మేము వెళ్ళిన మూలాన్ని ఈ రోజున ఫ్రెష్ వాటర్ ఇవ్వగలుగుతున్నాం ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చూశారు, ఈ మన నియోజకవర్గంలో ఉన్న డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ ఈ పేషెంట్లు అందరూ చూసి వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది ఆయన కూలంకషంగా పరిష్కరించి వాటర్ వల్ల వస్తుంది ప్రాబ్లము. అది దాన్ని నిర్మూలించాలంటే ముందర వాటర్ ప్రక్షాళన చేయాలి. ప్రతి నీటి సంఘానికి కూడా అందరికి కూడా సూచించారు. ఎందుకంటే మీరు ఎక్కడున్నా సరే వాటర్ మట్టికి, రైతుకి మట్టికి, ప్రతి విలేజ్కి కూడా వాటర్ ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి అని చెప్పి. అదే కాకుండా ఈ వాటర్ని మళ్ళీ ఆర్ఓ ప్లాంట్ పెట్టించి ప్రతి వాటర్ కూడా ప్రతి ప్రజలు కూడా అందరూ కూడా మినరల్ వాటర్ తాగేలాగా ప్రతి విలేజ్లో కూడా ఆర్ఓ ప్లాంట్ పెడుతున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా ఎమ్మెల్యే గారు సహకరించి ఆయన మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. దయించి మీరు చూసినా సరే మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే
పంట కాలంలోకి డ్రైనేజీ వాటర్ కానీ, లేకపోతే చేపల చెరువు వాటర్ కానీ, లేకపోతే మన రొయ్యల చెరువు వాటర్ కానీ ఏదన్నా వదిలినట్టు మీకు తెలిసినా, మీ కన్సూప్ మేరలు ఎక్కడ చెల్లినా ఫోటో తీసి మాకు పెట్టండి. ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మేము వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని 32 డెంటల్ క్లినిక్ వద్ద కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు ప్రతిరోజు 300 మందికి అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎస్ గౌతమ్ చెప్పారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా మేము 32 డెంటల్ కేర్ తరపు నుంచి 3వ సంవత్సరంగా కార్తీక మాసం అన్న సమర్పణ మేము ప్రారంభిస్తున్నాము. ఈ ఇయర్ 3వ సంవత్సరం కూడా రోజుకి 300 మంది చొప్పున ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. మాకు క్లినిక్ దగ్గర వాన ఇటువంటి అన్నీ కూడా ఉండటం వలన మాకు ఎదురు హరివిల్ అపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళు మాకు ఈ పార్కింగ్లో మాకు హెల్ప్ చేసి వాళ్ళు పెట్టుకోమని చెప్పడం చాలా అభినందనీయం. హరివిల్ అపార్ట్మెంట్స్ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న ఫ్లాట్స్లో ఉన్న అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కొంతమంది దాతలు కూడా ఈ నెల రోజుల్లో ఒక 10 రోజులకు సంబంధించిన దాతలు కూడా వాళ్ళు కూడా వచ్చి స్పాన్సర్ చేయడం జరిగింది. అలా మిగతా 20 రోజులు మేము 32 డెంటల్ కేర్ తరపు నుంచి ఇలా అన్న సమారాధన చేస్తున్నాము. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేసి అందరూ కూడా ఇలాంటి విధానంతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే అన్నదానం ఒకటే అన్ని దానాల్లో, కానీ అన్నదానం ఏంటంటే మనం ఎంత పెట్టినా చాలు అని అనిపించేది ఓన్లీ అన్నదానంలో మాత్రమే. మిగతా ఏ దానం చేసినా కూడా ఇంకా ఏదోటి కావాలనిపిస్తుంది. అన్నదానం మాత్రమే కడుపు నిండిన తర్వాత సరిపోతుందమ్మా చాలు అని చెప్పి అంటారు. అందుకని శ్రేష్టమైన ఈ అన్న సమారాధనని అందరూ కూడా ఇలాగ మీ ఇళ్ళ దగ్గర కూడా మీకు తోచినంతగా మీరు చెయ్యాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మన భీమవరం పట్టణానికి ఉన్న ప్రజలందరికీ, సమస్త జీవకోటికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. భీమవరం జేపీ రోడ్ పెదమీరులోని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేఅవుట్ ప్రాంగణంలో అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ పర్యవేక్షణలో గాయత్రి పరివార్ ట్రస్ట్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ శౌర్య సమృద్ధి కొరకు 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు. వేదమూర్తి, తపోనిష్ట, యోగదృష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య, వందనీయ మాతా భగవతీదేవి శర్మల సూక్ష్మ సంరక్షణలో ఈ నెల 29వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ మహాయజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 8:30 భూమి పూజ, మధ్యాహ్నం 3:30 ఆదర్శనగర్ కోదండ రామాలయం వద్ద నుండి యజ్ఞస్థలం వరకు వ్యసన విముక్తి గ్రామ ప్రదక్షిణ, గురువారం ఉదయం 6:30 3 శరీరాల సాధన, మధ్యాహ్నం 3:30 మావుళ్లమ్మ ఆలయం వద్ద నుండి యజ్ఞస్థలం వరకు శోభా కలశయాత్ర జరుగుతాయని యజ్ఞ నిర్వహణ గాయత్రి పరిహార్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వేగేశ్న రమేష్ వర్మ, విశాఖపట్నం కన్వీనర్ ఇందుకూరి అవతారరాజు, భీమవరం కోఆర్డినేటర్ కనుమూరి విశ్వనాథరాజు చెప్పారు. సుమారు 15,000 మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి, నడింపల్లి బంగారాజు, గోకరాజు విశ్వనాథరాజు, గోకరాజు సుబ్బరాజు, కొత్తపల్లి అప్పలరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అఖిల విశ్వ గాయత్రి పరివార్ హరిద్వార్ ఆధ్వర్యంలో ఇక్కడ వరపూజ్య గురుదేవులు పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య మాతా భగవతీదేవి సూక్ష్మ సంరక్షణలో ఇది మన ఆంధ్రప్రదేశ్లో 25వ యజ్ఞం జరగబోతున్నది. 108 కుండాలది. ఇందులో అందరికీ జాతి కుల మత లేకుండా అందరూ రావాలి, అందరూ పాల్గొనవచ్చు. ఇందులో భక్తులు 50 మందికి విజ్ఞప్తి అండి. ఇక్కడ రేపటి నుంచి పెదమరం గ్రామం కాలమండలంలో మాజీ ఎంపీ గారు అయినటువంటి
వాళ్ళు వేసినటువంటి గోకరాజు రంగరాజు గారు ఎస్టేట్ అంటే వాళ్ళ స్థలంలో ప్రాంగణ్యంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు 29 నుంచి గాయత్రి హోమాలు జరుగుతాయి. 108 కుండలతో జరుగుతుంది. చాలా అద్భుతం. ఇక్కడ ఏర్పాట్లు చక్కగా చేశారు. ఎవరికి ఎటువంటి ఆటంకం ఉండదో చక్కగా అందరూ కూడా పాల్గొని కార్యక్రమం అందరూ జయప్రదం చేసి దీనికి ఎటువంటి రుసుము లేదు. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అరికట్టడం కోసం యజ్ఞ యాగాదులు పురాణ కాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ గాయత్రీపేట్ పరివార్ వారి ఆధ్వర్యంలో, భీమవరం శాఖ వారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన మహాయజ్ఞం భీమవరం ఈ పెదమెరం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి కూడా 2వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు కార్యకర్తలు. అటువంటి కార్యక్రమంలో మనంతా భాగస్వాములై ఆ అమ్మవారి ఆశీస్సు పొందాలని కోరుకుంటూ 108 కుండీల యజ్ఞం ద్వారా గాయత్రి 108 కుండీల యజ్ఞం రాష్ట్రీయ శౌర్య సమృద్ధి కోసం అనే థీమ్ తోటి చేస్తున్నామండి. అది ఇక్కడ గోకరాజు విశ్వనాథరాజు గారు ప్రాంగణం సహకారంతో గోకరాజు గంగతాతరాజు గారి ప్రాంగణంలో ఇక్కడ పెదమేరం గ్రామం చివరిలో జరుగుతుందండి. ఇది రేపటి నుంచి 29 అక్టోబర్ 10 నుంచి యజ్ఞం భూమి పూజతోటి మొదలయ్యి 2 నవంబర్ రోజున దేవతల వీడ్కోలు పూర్ణాహుతితోటి ముగుస్తుందండి. ఇక్కడ అందరికీ తెలిసిందే సైక్లోన్ ఉన్నది, జరుగుతుందా లేదా అన్నది ఉన్నది. బట్ యజ్ఞం ఏర్పాట్లన్నీ జరిగినాయండి. ఇది రేపు మార్నింగ్ 8:30 భూమి పూజతోటి మొదలయ్యి రేపు మధ్యాహ్నం 3:30 వ్యసన విముక్తి గ్రామ ప్రదక్షిణ శ్రీరాముడు ఆలయం దగ్గర నుంచి ఆదర్శ్ నగర్ శ్రీరాముడు ఆలయం దగ్గర నుంచి మొదలయ్యి ఇక్కడికి వస్తుందండి. అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ మొదలయ్యి 30వ తారీఖు శోభా కలశయాత్ర సాయంత్రం 3:30 మావుళ్ళమ్మ గుడి దగ్గర మొదలయ్యి ఇక్కడ యజ్ఞస్థలం వరకు వస్తుందండి. ఆ శోభా కలశయాత్రలో మహిళలందరూ కలశాలని అంటే దేవతలను ఆహ్వానించిన కలశాలని మనం నెత్తి మీద పెట్టుకుని ఇక్కడికి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ కలశ పూజనం జరుగుతుంది. ఆ తర్వాత రోజు అంటే 31 అక్టోబర్న దేవతల ఆహ్వానంతో మొదలయ్యే ఈ 108 కుండీల గాయత్రి యజ్ఞం ఈవినింగ్ దీపయజ్ఞంతో అంటే ఈవినింగ్ దీపయజ్ఞం జరుగుతుందండి. ఆ దీపయజ్ఞానికి మా గాయత్రి పరివార్ హెడ్ డాక్టర్ చిన్మయ పాండ్య గారు అండి. ఆయన దిశానిర్దేశంలో 16 కోట్ల మంది గాయత్రి పరిజనులు అక్రాస్ వరల్డ్ పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడికి ఒక జ్ఞానగంగా ప్రవాహాన్ని తీసుకొస్తున్నారు. దానితో పాటు మన దీపయజ్ఞం ప్రోగ్రాం ఉంటుందండి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల పద్మావతి అన్నారు. కాళ్లకూరు భీమేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం ఆలయం వద్ద దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి ఏటా దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమని అడ్డాల నాగరాజు పేర్కొన్నారు. భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధనను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ వేగేశ్న రామ్మూర్తిరాజు, ఆలయో కోచంపొడి శ్రీనివాసరాజు, చేకూరి పుల్లంరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నడింపల్లి ప్రదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని మా భీమేశ్వర స్వామి సన్నిధిలో అఖండ అన్న సమారాధన చేయడం జరిగింది. దీనికి దాతల సహకారంతో అన్న సమారాధన ఒక 5 సంవత్సరాల నుంచి ప్రతి 4 వారాలు కూడా భారీ ఎత్తున భీమేశ్వర స్వామి సన్నిధిలో అన్న సమాధానం చేయడం జరుగుతుంది. కార్తీక అన్న సమాధాన అందులో భాగంగా ఈరోజు మొదటి సోమవారం కార్తీక మాసం ఒక 10 మంది దాతలతోటి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషంగా వర్షం తుఫాను ఉన్నా సరే
పొద్దునుంచి కూడా ఉపవాసం ఉండి తీర్థప్రసాదాలు సేకరించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. బాగా దిగ్విజయంగా కార్యక్రమం పూర్తయిందని చెప్పి భావిస్తాం. ఈరోజు కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో మన కాళ్ళకూరులో ఉన్న పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకుని గొప్ప అన్న సమారాధన జరుగుతోంది. ఈ అన్న సమారాధనకి పెద్ద ఎత్తులో భక్తులు వచ్చి అందరూ పాల్గొనడం జరుగుతోంది. ఈరోజు మొదటి సోమవారం కార్తీక సోమవారం, కానీ ఆ శివయ్య అనుగ్రహంతో ఈరోజు చాలా ఘనంగా ఈరోజు అన్న సమారాధన జరుగుతోంది. ఎందుకంటే పొద్దునుంచి తుఫాన్ కారణంగా ఎలా ఉంటుందో అనుకున్నారు అందరూ కూడా, ఊరంతా కూడా. కానీ ఆ శివయ్య అనుగ్రహంతో ఈరోజు గొప్ప మిరాకిల్ జరిగి మాకు అన్న సంతర్పణ పెద్ద ఎత్తులో భారీ ఎత్తులో అందరూ కూడా రావడం జరుగుతోంది. ఈ తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా చాలా ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. తుఫాను నేపథ్యంలో భీమవరం రూరల్ మండలం కొత్తపూసలమర్రు, నాగిడిపాలెం, దొంగపిండి, లోసర్లో పునరావాస కేంద్రాలను మంగళవారం ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పరిశీలించారు. శివారు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తతో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని సూచించారు. భీమవరం రూరల్ ఎస్ఐ వీర్రాజు, దొంగపిండి గ్రామ సర్పంచ్ రేవతి మోహన్, గాంధీ, భీమవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి, భీమవరం టౌన్ తెలుగుదేశం పార్టీ జాయింట్ సెక్రటరీ ఎలమంచిలి శ్రీనివాసరావు, వెన్నకోట వినయ్, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మోదీ తుఫాను ఎఫెక్ట్ వల్ల మరి భీమవరం మండలం, భీమవరం నియోజకవర్గంలో మరి అత్యంత ప్రమాదకరమైన కోస్ట్ ఏరియాకి సంబంధించిన దొంగపిండి, లోసరి, నాగిడిపాలెం ఏరియాకు మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరీనీలు పెద్దలు పులపర్తి రామాంజనేయులు విచ్చేయటం, ఏ అయితే పునరావాస కేంద్రాల్లో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలను ఏ విధంగా మోటివేట్ చేసి పునరావాస కేంద్రాలకు తీసుకురావాలనేసి మరి అందరినీ అధికారులందరినీ పిలిపించి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా భీమవరం మండలం, భీమవరం రూరల్ ఎస్ఐ గారు ఏరాజు గారు ప్రత్యేకంగా లోసరి, దొంగపిండి, నాగిడిపాలెం ఏరియాలను మరి ఆయన ఎక్కడంటే దత్తత తీసుకున్నట్టుగా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడికక్కడే ప్రజల్ని మోటివేషన్ చేసి ఒక్కొక్కరు ఏ విధంగా అయితే రిసోర్స్ పర్సన్ పక్కన పంపించే విధంగా ఎలా చేయాలన్నది ఆయన చేయడం కూడా. అందులో భాగంగా భీమవరానికి, దొంగపిండికి, కొత్తపూసలమర్రు ఆనంద ఫ్యాక్టరీ మధ్య డైవర్షన్గా ఇలాగ హైవేలకు మార్గం చూపించడం జరిగింది. అలాగే రూటు సమానం ఉండటం వల్ల ఏ ఒక్క ప్రమాదం వస్తుందని ఇలాగ మన రూరల్ ఎస్ఐ గారు, ఇలా మన సర్పంచ్ గారు, ఇలా తాతయ్య గారు, మన మండల ప్రెసిడెంట్ గారు, అందరూ మన గణపతి గారు ఇలా రావడం, ఈ యొక్క విధి విధానం చూసి ఆల్రెడీ ఇప్పుడు వచ్చి వెళ్ళారు. మేము నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే ఇతర పెద్దలు, అలాగే మేము నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా పర్యవేక్షణలో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఏమైనా ప్రమాదం వస్తుందేమోనే ముందుగానే రూరల్ ఎస్ఐ గారు ఈ గ్రామాలను దత్తత తీసినట్టుగా ఆయన సొంత కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి ఏ ఒక్క సమస్య వచ్చినా సరే ఆయన ముందు ఉండి ప్రతి ఒక్క విషయం కూడా దగ్గరున్న అందరికీ ఒక ఐటమ్ చేయడం. అలాగే ఇక్కడ కొత్త ముసలిమన్లోని మొత్తం అంతా కాలనీ ఇంచుమించు సుమారు 50 నుంచి 55 కుటుంబాలు మునిగిపోతే అన్నీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రం పంపించడం, ఇటువంటి కూడా జరిగినాయి. ఈ రోడ్డు వల్ల బ్లాక్ చేయడం జరిగింది. ఇలాగ కొత్త ముసలి దొంగపిండి. ఎందువల్లంటే ఈ వచ్చే రహదారులు వచ్చే పిల్లలు కానీ, పెద్దలు కానీ, మళ్ళీ ముసలివారు కానీ ఏమైనా ఇబ్బంది పడతారేమని ఇక్కడ ఆనందపేట రేపు రోడ్డు ఉంటే ఆ రోడ్డుకి తరలించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సాపురం మండలం పెదమైనవాణి లంకలోని మొంతా తుఫాన్ పునరావాస కేంద్రాన్ని కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ప్రజలకు అండగా ఉన్న ముమ్మరంగా సహాయక చర్యలు. రోడ్లపై, తాడులపై ఉన్న విద్యుత్ వైర్లను తాకవద్దు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు. నాగిడిపాలెంలో పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి.
వచ్చే సంవత్సరం నాటికి ఎకరం పొలం కూడా ముంపుకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం. శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే త్రిపులార్. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యావరణ సమస్యకు ప్రమాదకరంగా మారిన కంపోస్టు సమస్యకు సాంకేతిక పరిజ్ఞానంతో నివారణకు త్వరలో చర్యలు చేపట్టనున్నాం. రాజ్యసభ సభ్యులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ విభాగం పార్లమెంటరీ కమిటీ సభ్యులు పాకా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.